తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విద్యార్థుల విభిన్న సౌకర్యాల కోసం నిర్మించిన ఛాత్రావాస కార్యాలయాన్ని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తితో కలిసి ప్రారంభించారు. శనివారం సాయంత్రం ఛాత్రావాస కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాస్టల్ ఆఫీసును పరిశీలించారు. ప్రత్యేకించి అక్కడ ప్రదర్శించిన సాంస్క్రిట్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్ను తిలకించి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో విశ్వవిద్యాలయ చీఫ్ వార్డెన్ ప్రొఫెసర్ పి వెంకట్రావు ముఖ్య అతిథులకు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంగా ఉన్న ఈ విద్యాపీఠం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంగా పార్లమెంటులో బిల్లు పాస్ అయ్యే సందర్భంలో రాజ్యసభకు వెంకయ్య నాయుడు చైర్మన్గా వ్యవహరించడం ఎంతో భాగ్యమని, ఆయనకు భారతీయ భాషల పట్ల ప్రత్యేకించి తెలుగు భాష పట్ల ఉన్న ప్రేమ, గౌరవం ఎంతో ప్రశంసనీయమని తెలియజేస్తూ విశ్వవిద్యాలయం తరపున వారికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ కూడా ఇవాళ ఆయన ఇక్కడికి విచ్చేసి ఈ భవనాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందదాయకమని విచ్చేసిన పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ అభివృద్ధికి కృషి చేసిన అధ్యాపకులు, అధికారులు, కర్మచారులను అభినందించారు. అనంతరం ముఖ్య అతిథులు పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మాట్లాడుతూ సంస్కృత భాషలో ఎన్నో గొప్ప గొప్ప గ్రంథాలు నిక్షిప్తమై ఉన్నాయని, అందులో చెప్పబడిన జ్ఞానం ఇవాళ మనందరం జీవిస్తున్న విధానానికి మార్గదర్శకం, అలాగే తార్కాణమని తెలియజేశారు. ఇక్కడ ఉన్న సంస్కృత గ్రంథాలను సంస్కృత భాష నుండి తెలుగు మరియు ఇతర ప్రాంతీయ భాషల్లోకి చక్కగా తర్జుమా చేస్తే ఆ గ్రంథాల్లో ఉన్న జ్ఞానాన్ని విద్యార్థులు, ప్రజలు చదువుకుని, తెలుసుకుని ఉత్తమ నాగరికులుగా జీవించడానికి ఎంతో దోహదపడుతుందని వివరించారు. ఇతర భాషల్లో అనువదించడానికి కేంద్రం నుండి కూడా సహాయ సహకారాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ భవన ప్రారంభం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసి సంస్కృత భాషాభివృద్ధికి, తెలుగు భాషాభివృద్ధికి ఎల్లప్పుడూ కృతనిశ్చయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. అనంతరం అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్లా విచ్చేసిన అతిథులకు, ప్రత్యేకించి ముఖ్య అతిథులు వెంకయ్య నాయుడుకు, కులపతులకు, అలాగే ఇతర విద్యాలయ అధికారులకు వందన సమర్పణ చేశారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ హాస్టల్ కార్యాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన సందర్భంగా వైస్ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి ఆదేశాలతో వర్సిటీ ఐటెప్ విద్యార్థి శతావధాని ఉప్పలధడియం భరత్ శర్మ విశ్వవిద్యాలయం తరపున నమఃపూర్వక పద్యాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కె వెంకటనారాయణరావు, ఫైనాన్స్ ఆఫీసర్ ప్రొఫెసర్ రాధా గోవింద త్రిపాఠి, డీన్ ఆఫ్ స్టూడెంట్స్ వెల్ఫేర్ ప్రొఫెసర్ సింగరాజు దక్షిణామూర్తి శర్మ, విశ్వవిద్యాలయ ప్రాక్టర్ ప్రొఫెసర్ సి రంగనాథన్, వేదాంగ డీన్ ప్రొఫెసర్ కృష్ణేశ్వర ఝా, సాహిత్య సంస్కృత డీన్ ప్రొఫెసర్ సత్యనారాయణాచార్య, పిఆర్ఓ ప్రొఫెసర్ వి రమేష్ బాబు, ఏపీఆర్ఓ డాక్టర్ కనపాల కుమార్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఏ చందూలాల్, విశ్వవిద్యాలయ ఇంజనీర్ టి భరణీ కుమార్, అలాగే విశ్వవిద్యాలయంలోని విభిన్న విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సంస్కృత విశ్వవిద్యాలయానికి మరొకసారి ఇచ్చేసి, ఇంతకుముందు కూడా వచ్చాను నేను, ఇచ్చేసి ఇక్కడ ఈ విద్యార్థుల యొక్క వసతి గృహ కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా సంతోషం. ఈ ప్రాంగణంలోనే సాయంత్రం మరొక మంచి కార్యక్రమం శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి యొక్క సంస్మరణ, అంటే మంచి చేసిన వారిని స్మరించుకోవడం అవుతుందో అది మన యొక్క సాంప్రదాయం, మన యొక్క భారతీయ సంస్కృతి. వారు అన్నమాచార్య కీర్తన ద్వారా దేశంలో, రాష్ట్రంలో, తెలుగు ప్రపంచంలో ఎంతో కృషి చేసి ఆధ్యాత్మిక భావాల యొక్క వ్యాప్తి కోసం వారు ఎంతో పాటుపడ్డారు. వారికి ఇవాళ నివాళులు అర్పించడం కోసం ముఖ్యంగా నేను వచ్చాను. దాన్ని ఈ ప్రాంగణంలో పెడతామని చెప్పి అన్నారు మన వాళ్ళు. తప్పనిసరిగా మంచిది, ఇంకా సంతోషం అని చెప్పి నేను అంగీకరించడం జరిగింది. ఈరోజు మీ ఉపకులపతి ఎవరైతే ఉన్నారో శ్రీ కృష్ణమూర్తి గారు, వారు ఇక్కడికి ఎలాగో వస్తున్నారు కదా, ఈ చిన్న కార్యాలయాన్ని ప్రారంభించండి, మా సిబ్బందిని, అధ్యాపకులను కలవండి అని చెప్తే దాన్ని నేను అంగీకరించాను. మీ అందరికీ కూడా నాకు మీరు అందించిన స్వాగతానికి మీరందరికీ హృదయపూర్వకమైన యొక్క ధన్యవాదాలు. నేను ఈ సందర్భంగా చెప్పేది ఒకే మాట, మన వేదాలు, మన శాస్త్రాలు ఇవన్నీ కూడా సంస్కృతంలో ఉన్నాయి. ఈ ఆధునిక ప్రపంచానికి కేవలం తెలుగు వాళ్ళకే కాదు, వాటిని అందించాలంటే వాటిని సంస్కృతం నుంచి తెలుగులోకి, సంస్కృతం నుంచి హిందీలోకి, సంస్కృతం నుంచి ఇంగ్లీష్లోకి, ఇంకా వెళ్తే ఇతర భాషల్లో కూడా వాటిని మనం తర్జుమా చేసి తద్వారా జనసామాన్యానికి
జనబాహుళ్యానికి అవి చేరేట్టుగా చూసి వాటి ద్వారా మన సంస్కృతి, మన దేశం, మన యొక్క పద్ధతులు వీటన్నిటిని తెలుసుకోవడం, ఆ రోజుల్లోనే సుశ్రుతుడు శస్త్రశాస్త్రంలో ప్రావీణ్యత గావించాడు. అలాగే వరాహమిహిరుడు, మనం అనేక విషయాలు మనం ఈరోజు చెప్తున్న విషయాలు అంతకుముందే మన వాళ్ళు చెప్పారు. అయితే అవన్నీ ఆ పుస్తకాలు నిక్షిప్తమయ్యాయి. దానికి తోడు మన దేశం పైన ఒకప్పుడు నలంద, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాల్లో వేలాది పుస్తకాలు ఉన్నాయి. మన దేశాన్ని చూసుకోవడానికి కోసం ప్రయత్నం చేసిన తురుష్కులు, ఆ తర్వాత వచ్చిన ఆంగ్లేయులు ఒకటి మన సంపదను చూసుకున్నారు, అలాగే మన పుస్తక భాండారగాలను కూడా కొలగొట్టారు. ఎందుకంటే మన గొప్పతనం మన యొక్క నవతరానికి, యువతరానికి తెలవకూడదనే ఉద్దేశంతో. అయితే ఇవాళ మళ్ళా తిరిగి మనం పుంజుకొని బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని కొలగొట్టిపోయేవాళ్ళతో పాటు ఇంకో పని చేశారు. వాళ్ళు మన మనసులో కూడా కొలగొట్టారు. వాళ్ళు గొప్పోళ్ళని, మనమంతా చాలా రెండవ తరగతి వాళ్ళమని, వాళ్ళ భాష చాలా గొప్పదని, ఇంగ్లీషు, మన భాషలన్నీ చాలా మామూలువని, అలాంటి భావన మనకు కనిపించారు. అలెగ్జాండర్ ది గ్రేట్ అని, రాబర్ట్ క్రైవ్ ది గ్రేట్ అని, అంతేగాని అల్లూరి సీతారామరాజు గ్రేట్ అని కానీ, లేదా వీరపాండ్య కట్టబొమ్మన గ్రేట్ అని కానీ, కొమరం భీమ్ గ్రేట్ అని కానీ, లేదా రాణి రుద్రమదేవి గ్రేట్ అని కానీ, ఇంకా అనేక మంది మహనీయులు మనం తెలుగు నేలపైన, భారతీయ నేలపైన ఆ రోజుల్లో మరి ఉద్భవించి ఎన్నో విరోచితమైన యొక్క పోరాటాలు చేసి మన కోసం, దేశం కోసం అనేక త్యాగాలు చేశారు. కానీ వాళ్ళ చరిత్ర మనం చదువుకునేందుకు అవకాశం లేకుండా వాళ్ళు చేసి వాళ్ళ చరిత్రను మనపై రుద్దారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇంగ్లీష్ వస్తేనే ఉద్యోగం, ఉత్తర్వులు ఇంగ్లీష్లోనే, ఇవన్నీ చేయడం వలన మన భాష కొంత మరుగుపడింది. ఇప్పుడు మనం తిరిగి చేయవలసిన పని ఏంటంటే, నేను ఈ సందర్భంగా కోరుకునేది సంస్కృతంలో ప్రేమిస్తాను కూడా. అయితే తెలుగుకి సంస్కృతానికి అసలు దగ్గర సంబంధం ఉంది కాబట్టి సంస్కృతం, నేను సంస్కృతం పెద్దగా చదువుకోకపోయినా సంస్కృతం అర్థమవుతుంది. దీన్ని కానీ మనం తర్జుమా చేసి ఆ భాషలతో అనుసంధానం చేస్తే అది మరింతగా విస్తృతంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మన ప్రాచీన వాంగ్మయం నేను చెప్పినట్టుగా ఆ ప్రాచీన శాస్త్రాల్లో ఉండే గొప్పతనం అంతా కూడా నేటి తరం, యువతరం తెలుసుకునేందుకు అవకాశం కూడా ఉంటుంది. ధన్యవాదాలు. ఓం సన్నో మిత్రః సంవరుణః త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మయామి సత్యం వదిష్యామి తన్మామవతు సలముభిః వ్యసేమ దేవహితజనాయః సర్వోపి దేవాయ తామస్తకాసనసంతమూనాం మామూలుగా
చాలా రష్యాలో ఈ పంచనీయ పర్యటన ఒక మేఘం 150 రోజుల్లో పురుషి లేకపోతే ఇంకా అది మా భగవద్గీత గురించి మా ఛాన్సలర్ గారు అప్పట్లో మన పంచముఖి ఆయనకి మధ్య పద్మశ్రీ అవార్డు ఆయన గురించి చాలా వెంకయ్య నాయుడు గారిని ఆశీనులవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. తెలుగు తల్లి విరతోటలో విరబూసినటువంటి బహుముఖీన ప్రతిభా పరిమళాలతో పరిపరి విధాల భారతావని నేల నలు చెరగుల తమదైన ముద్రలు వేసినటువంటి మాన్య పద్మ విభూషణ భూషితులు అయినటువంటి పెద్దలు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు. వారి మాటలలో తొణికిసలాడేటువంటి తెలుగు తీయందనాలు పూర్వం అపూర్వం. మన విశ్వవిద్యాలయం ప్రచురించిన భారతీయ జ్ఞాన పరంపరకు సంబంధించినటువంటి విజ్ఞాన అంశాలు ఉన్న గ్రంథాలని మన కులపతి వర్యులు ఆచార్య గుళ్ళపల్లి కృష్ణమూర్తి గారు చక్కగా పరిచయం చేస్తూ వారి చేతులకు మన విశ్వవిద్యాలయం ప్రచురించినటువంటి గ్రంథ రత్నాలను అందిస్తూ ఉన్నారు. అలతి అలతి తెలుగు పదాలతో తీయందనాలను కురిపిస్తూ తెలుగు ప్రసంగాలను చేసేటువంటి పెద్దలు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు. అదేవిధంగా మన విశ్వవిద్యాలయం యొక్క సేముషి పత్రికను కూడాను పూర్వ ఉపరాష్ట్రపతి వర్యులైనటువంటి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి సమర్పిస్తూ ఉన్నారు మన కులపతి వర్యులు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సంస్కృత భాషా ప్రచారాల కోసం ఎటువంటి సేవలు చేస్తుందో అలాంటి అలతి మాటలతో చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. ఈనాడు ఈ రాజ్య సింహాసనంలో ఆసీనులైనటువంటి రాజ్యాసనంలో ఆసీనులైనటువంటి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని మనం చూస్తూ ఉన్నాం. వారికి పుష్పగుచ్చాన్ని మన చీఫ్ వార్డెన్ గారు ఆచార్య వెంకట్రావు గారు కూడాను పుష్పగుచ్చాన్ని సమర్పిస్తూ ఉన్నారు. వారి కనకమలాల మీదుగా అయినా అది కేవలం 5 సంవత్సరాలే. నేను ఉషాపతిగా ఉండడం మాత్రం శ్రీ తెలుగు పదాలతో ప్రయాస లేని ప్రాసల పదనిసలతో అనుభవాలు రంగరించిన అనుభూతం కోసం తన ప్రసంగం ఉపయోగపడాలి అనేటువంటి విధంగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఎల్లవేళలా ఆకాంక్షించేటువంటి పెద్దలు కేంద్ర మంత్రిగా పనిచేసిన ఉపరాష్ట్రపతిగా పనిచేసిన భరత మాత కోసమై ఈ కణంకణం సీనులు విశ్వవిద్యాలయం హృదయ మంజూషలో ఎప్పుడూ కూడాను భద్రపరుచుకుంటుంది. ఆచార్య పి వెంకట్రావు గారిని మన ఛాత్రావాస ముఖ్య సంరక్షకులు వారిని స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నారు. మహోదయేభ్యః విశ్వవిద్యాలయ పక్షతః ఛాత్రావాస పక్షతః స్వాగతం వ్యాహరామి. అస్య భవనస్య నిర్మాణే కారణీభూతాః విశ్వవిద్యాలయస్య మాన్యాः కులపతయः ఆచార్యः జిఎస్ఆర్ కృష్ణమూర్తి మహోదయాः, విశ్వవిద్యాలయస్య అస్య మాన్యాः కులసచివాः శ్రీ కేవి నారాయణరావు మహాభాగాः,
अन्ये च विशिष्टाः अतिथयः विश्वविद्यालयस्य आचार्याः शैक्षिकेतर कर्मचारिणः महदिदं प्रमोदस्थानं यतः अन्नं परब्रह्म स्वरूपम् अन्नात् भवन्ति भूतानि अन्नं न नित्यात् तत् व्रतम् इत्यादि वचनैः अस्माकं जीवने भोजनस्य वैशिष्ट्यं ज्ञातमेव। तादृशी अन्नव्यवस्था आवासव्यवस्था च अस्माकं विश्वविद्यालयस्य आरम्भकालतः विश्वविद्यालयेन सर्वेभ्यः संस्कृतछात्रेभ्यः सुचारुतया कल्पिता। तत्पवित्रं कार्यम् इतोपि सम्यक्तया भवेत् इति छात्रावास कार्यालय व्यवस्था छात्र कल्याण भवेत् इति छात्रावास कर्मचारिभ्यः सर्वेभ्यः सुव्यवस्थित कल्पनाय अस्माकं कुलपतीनां అందాన్ని చందాన్ని రంగరించి సింగారించి పొంగారించేటువంటి పెద్దలు మాన్య శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి మన విశ్వవిద్యాలయం యొక్క ప్రగతిని అందించవలసిందిగా మన కులపతి వర్యులు ఆచార్య గొల్లపల్లి కృష్ణమూర్తి గారి సవినయంగా భారతీయ ఉపరాష్ట్రపతి పదం అలంకుర్వాణాः త్రయోదశ ఉపరాష్ట్రపదం श्रीमन्तः मुप्पवरपु वेंकैयनायडु महोदयः एतत् उपराष्ट्रपतिपदे आसन् अस्माकं विश्वविद्यालयस्य उपराष्ट्रपतिपदस्य च कश्चन अविनाभावसम्बन्धो वर्तते। यदा संस्कृत आयोगेन तत्र प्रस्तावः कृतः अस्माकं विश्वविद्यालयः स्थापनीयः इति तस्मिन् समये उपराष्ट्रपतिं विभूषमाणाः तदानीन्तनाः राधाकृष्णमहोदयाः अत्रैव शिलान्यासं कृतवन्तः। अधुनापि तत् शिलान्यासः प्रतीकरूपेण वर्तते। अनन्तरं च अस्माकं केन्द्रीयविश्वविद्यालयः राष्ट्रीयविश्वविद्यालयत्वेन परिणतः। तस्मिन् समये अस्माकम् उपराष्ट्रपतयः तदानीन्तनाः आर् वेङ्कटरामन् महोदयाः उद्घोषणं कृतवन्तः। यदा तत्र मानसविश्वविद्यालयत्वेन परिणतः आसीत् तस्मिन्नेव समये तदनन्तरवर्षेषु अस्माकम् उपराष्ट्रपतिपदे आसीनाः श्रीमन्तः शङ्करदयाळशर्ममहोदयाः अस्माकं विश्वविद्यालये ये प्रतिभावन्तः छात्राः भवन्ति तेषां कृते स्वर्णपदकानि दातुं व्यवस्थां कृतवन्तः। अनन्तरं च अत्र पुनः अस्माकं विश्वविद्यालयत्वेन परिणतसमये श्रीमन्त एव राज्यसभायाः अध्यक्षत्वेन कृत्वा अस्माकं बहु आमोदं दापितवन्तः। अतीव आनन्दः जायते। तत्र तेन कारणेन प्रायः 20 मे मासे अस्माकम् अधीने कर्तुम् ऐच्छन्। तदानीं श्रीमन्तः आगत्य तदानीम् उद्घाटनं कृतवन्तः इति कदाचित् अस्माकं किञ्चित् आनन्दः आगतः। अनन्तरं केनापि कारणेन अस्माकम् अस्य यथा कथितं तत्र वेदाचल शेषाचल गरुडाचल नीलाचल सिंहाचल इत्यादि अचलानां छात्रावासानां विद्यार्थीसमुदायस्य वसतिगृहाणां निर्माणं जातं। तदनन्तरम् अस्माकं मुख्य अधिष्ठातारः उक्तवन्तः अस्य कृते कश्चन कार्यालयो भवेत् इति। तेनैव कारणेन कार्यालयः अस्माभिः आरब्धः। किन्तु गतसप्ताहे एव अस्माकं CPWD जनाः अस्माकं कृते परिश्रमं दत्तवन्तः। सद्यः करणीयम् इति चिन्त्यमाने श्रीमताम् आगमनम् अस्माकं हेम्नः परमामहोदय एव बङ्गाराనికి తావొప్పినట్టు भवन्तः आगताः इति महान् प्रमोदः। अतः अस्माकं विश्वविद्यालयस्य श्रीमतां नाम चिरस्थायि तत्रापि शिलान्यासे भवतु इति कृत्वा महान् सन्तोषः। अत्र ये आगताः इतः पूर्वं एतावता ये कथितवन्तः प्रायः तत्र राधाकृष्णन् वेङ्कटरामन् शङ्करदयाळशर्मा एते सर्वेपि राष्ट्रपतिपदम् अलङ्कृताः। श्रीमन्तः केवलं अलङ्कुर्वन्तु इति भगवन्तं वेङ्कटाचलाधीशं प्रणम्य भवतां शुभाभिनन्दनानि कुर्मः। धन्यवादः। अस्मिन्नेव सन्दर्भे अस्माकं छात्रः भवताम् उपरि किञ्चित् कवितां लिखितवान्। अयं च 2019 రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంకు విచ్చేసిన మధుర వచస్వి
స్వచ్ఛ యశస్వి భూరి తేజస్వి భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి వర్యులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి విశ్వవిద్యాలయం పక్షమున సాదరముగా సమర్పింపబడు అక్షర రత్నోపహారం. శ్రీమన్ ముప్పవరాన్వవాయ జనులుర్విన్ పూర్వము ఎంతేని ఉద్దామ ధ్యాన తపంబులం చలిపిరో. శ్రీమన్ ముప్పవరాన్వవాయ జనులుర్విన్ పూర్వమెంతేని ఉద్దామ ధ్యాన తపంబులం చలిపిరో. తత్పుణ్యమెల్లన్ త్వదీయానందాద్భుత రూపమై వెలసెనాన్. త్వదీయానందాద్భుత రూపమై వెలసెనాన్. ఆ విశ్వ సంపూజ్య తేజో మహాత్మ్యముగొన్న మీకు ఇదిగో జ్యోతల్ వచో వల్లభ. పవమానాత్మజుడబ్బురం పడే మహావారాశి సిగ్గిల్లే శైలవరేణ్యంబగు మేరు వెంతయును చూడం చిన్నబోయన్ భడ. భవదీయంబగు వాక్యవేగమును ఆ భావాప్త గాంభీర్యమున్ స్తవనీయంబగు ధైర్యమున్ గలినయంతన్ వెంకయ్య వాన్మయ. వంకలు పెట్టువారలను వంకర చేసెడి మీ వచస్సు. వంకలు పెట్టువారలను వంకర చేసెడి మీ వచస్సు. ఏ పొంకము లేక ప్రేమ రసమున్ చిలికించెడి మీ మనస్సు. స్వార్థాంకురమింతయున్వలవక అచ్చముగా తగు మీ యశస్సు. ఓ వెంకయ్య నాయుడయ్య కని వేగనునర్తుమివే నమస్సులన్. ప్రాసలు భాషకుంచతగా ప్రల్లదు గుండెల కూడవేసి మీ ధ్యాసను భారత ప్రగతి కర్పణ చేసి మహోపరాష్ట్రపత్యాసన గౌరవంబును సమర్థమునర్చిన నాయకాగ్రణీ. మహోపరాష్ట్రపత్యాసన గౌరవంబును సమర్థమునర్చిన నాయకాగ్రణి. మీ సుగుణంబులన్ పొగడ మిన్నయకో స్వరదేశికుండు. ఒకటం సంస్కృతమున్ త్రిలింగమొకటం. ఒకటం సంస్కృతమున్ త్రిలింగమొకటం యోజించి ప్రేమించు మీ ప్రకట స్వాదు వచో విభూతిమయమౌ స్వాంతమ్ము కాంతమ్ముగా. సుకళా రాష్ట్రీయ సంస్కృతాలయము సంశోభించే మీ రాకచే. సుకళా రాష్ట్రీయ సంస్కృతాలయము సంశోభించే మీ రాకచే. అకళంకాత్మక వెంకయ్య కొనుడివే అస్మన్ నమః పద్యముల్. ఇట్లు సమర్పిస్తున్నవారు రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం కులపతి వర్యులు ఆచార్య డిఎస్ఆర్ కృష్ణమూర్తి గారు. ధన్యవాదాలు. అదేవిధంగా శిక్షణేతర సిబ్బంది చేసే ప్రసంగం సంఘం కోసం ఉపయోగపడినప్పుడే దాని సార్థక్యం కలుగుతుంది అంటూ అమ్మనుడి తెలుగు పట్ల అపారమైన ప్రేమ కలిగి ఉండడమే కాదు, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి తమ సొంత భవనాన్ని ఇచ్చి తెలుగు వెలుగుల పట్ల వారికి ఉన్న అపారమైన వాత్సల్యాన్ని ప్రకటించుకున్నటువంటి సౌజన్యమూర్తి. అటువంటి సౌజన్యమూర్తిని మా విశ్వవిద్యాలయాన్ని ఆశీర్వదిస్తూ 2 మాటలు మాట్లాడవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. ఫోటో తీసుకోవచ్చు.